సిరివో వలలో పికిలే చేపలు బాటిరి వలలో పికిలే చేపలు బాటిరి నిన్ను బాధించిరయ్యా మా దేవా శ్రమలు భరించితివా ఓ జాలి హృదయుడా సిలువను మోసితివా మా దేవా శ్రమలు భరించితివా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారమును ఇచ్చిన దేవా ఆహారమును ఇచ్చిన దేవా నిన్ను బాధించిరయ్యా మా దేవా శ్రమలు భరించితివా ఓ జాలి హృదయుడా సిలువను మోసితివా మా దేవా శ్రమలు భరించితివా మంచిది. చక్కని పాట పాడించినటువంటి అన్నగారికి అదేవిధంగా స్త్రీలకు కూడా ప్రణామములు వందనాలు. దేవుని మహిమపరిచినందుకు కూడా దేవుడు వారిని దీవించి ఆశీర్వదించును కాక. ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యమును మనము శ్రద్ధగా ధ్యానించుదాము. దేవుని వాక్యము నిమిత్తమై మనం ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా విజ్ఞాపన చేత దేవుని వర్తమానం కొరకు మనం సిద్ధపడదాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ స్వరూపుడా దయగల మా తండ్రి సర్వోన్నతుడా సర్వాధికారి అయిన మా గొప్ప దేవా యొక్క గడిచిన ఆదివారం నుంచి యొక్క బుధవారం వరకు మరలా మమ్మల్ని కాచి కాపాడి మీ సన్నిధిలో స్తుతించి ఆరాధించే కృపను మాకు దయచేసినందుకే మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ వాక్యము ద్వారా మమ్మల్ని మా సంఘమును ఉజ్జీవింపజేయమని వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించమని కోరుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచు వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది. ఈ యొక్క బుధవారము ప్రార్థన కూడికలో మనం ఒక మంచి సంగతిని ధ్యానించాలని సిద్ధపడి ఉన్నాము. అదేమనగా పోయిన ఆదివారము నేను మీకు చెప్పాను, యెరూషలేము దేవాలయము పడగొట్టబడింది, పునాదులు కూడా లేకుండా చేయబడ్డాయి. మందిరం అనేది లేకుండా ధ్వంసం చేయబడింది. క్రీస్తు పూర్వము 607 నుంచి 586 మధ్యకాలంలో బబులోను దేశ అధినేత, బబులోను సామ్రాజ్యపు చక్రవర్తి నెబుకద్నేజరు. ఎవరైనా నెబుకద్నేజరు, మీరు బాగా వినాలి. బబులోను సామ్రాజ్య నేత, అధినేత, చక్రవర్తి నెబుకద్నేజరు. ఏం పేరు? నెబుకద్నేజరు. నెబుకద్నేజరు పేరు మీరు విన్నారా? ఎప్పుడైనా గుర్తు చేసుకున్నారా? విన్నారా? అప్పుడప్పుడు ఏ సందర్భాల్లో విన్నారు నెబుకద్నేజరు అనే మాటను, ఆ పేరును ఏ సందర్భంలో విన్నారు? నెబుకద్నేజరు అనే రాజు పేరు, ఆయన ప్రస్తావన ఏ సందర్భంలో విన్నారు? మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నెబుకద్నేజరు రాజు అంటే బబులోను దేశపు చక్రవర్తి, బంగారు తల లాంటి వాడు. ఆ యొక్క నెబుకద్నేజరు అనే పేరు ఏ సందర్భంలో విన్నాము మనము అని కనుక ఆలోచన చేస్తే కాదు
అమ్మా ఎవరో చెప్తున్నారు, గట్టిగా చెప్పండి అమ్మా. మంచిగా చెప్పారు. సాగిల పడమని చెప్పాడు కదా. మీ పేరమ్మా? అమ్మా ఒకసారి అమ్మగారి కొరకు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఆరాధన చేద్దాం. దేవుని ఆరాధన చేద్దాం. ఆమె తరపున దేవుని ఆరాధన చేద్దాం. అబ్బా, వేరే అవుట్ సైడ్ పాస్టర్స్ మన సంఘానికి వచ్చి ఒక్క మాట ఏమన్నా అడిగితే ఒక్కరైనా మన సంఘంలో సమాధానం చెప్పేవారు ఉన్నారేమో అని దేవుడు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. ఉన్నారు, మన సంఘంలో ఉండాలి కూడా, సమాధానం చెప్పేవాళ్ళు ఉండాలి. వింటే గుర్తుంటాయి, విని హృదయంలో భద్రపరచుకోవాలి. విని విడిచిపెట్టే వారే ఉండకూడదు. అందుకనే మనము బడికి వెళ్ళిన తర్వాత పిల్లోడు పోయేటప్పుడు ఉత్త పలకనే, వచ్చేటప్పుడు ఉత్త పలకనే, దాని మీద ఆ లేదు ఈ లేదు. రోజు బడికి పోయినట్టునే ఉంటుంది, బలపాలు కొనుక్కున్నట్టునే ఉంటుంది, పలక కొనుక్కున్నట్టునే ఉంటుంది, కానీ దాని మీద ఏం లేవు, అక్షరాలు లేవు, దిద్ద లేదు. ఉత్త పలక పోతుంది, ఉత్త పలక ఇంటికి వస్తుంది. బడి సంచి పోతుంది, ఇంటికి వస్తుంది. బలపాలు అయిపోతున్నాయి, చాక్లెట్లు అయిపోతున్నాయి, బిస్కెట్లు అయిపోతున్నాయి, అన్నీ అయిపోతున్నాయి, కానీ పలక మీద అక్షరాలు మాత్రం లేవు. అందుకనే దేవుని వాక్యము ఎక్కడ రాసుకోమన్నాడు? హృదయం అనే పలక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హృదయము అనే పలక మీద రాసుకోమన్నాడు. అవి ఎక్కడ దిద్ద పెడతారు? ఆ పలక, హృదయం అనే పలక మీద ఎక్కడ దిద్ద పెడతాడు సారు? దేవుని ఆలయంలో. పలకలు తీసుకొని పిల్లలు బడికెట్ట పోతారో, మనం హృదయము అనే పలక తీసుకొని దేవుని ఆలయానికి రావాలి. కరెక్టా? ఆ హృదయం అనే పలక మీద సారు దిద్ద పెడితే దాన్ని ఏం చేయాలి? మనము దిద్దాలి. పాస్టర్ దిద్ద పెడితే దిద్దాలి, దిద్ద పెట్టించుకోవాలి. అప్పుడు అవి మీరు దిద్దితే హృదయంలో భద్రపరచబడతాయి. ఆ విధంగా అయితే పిల్లోడు బడికెళ్ళి ఉత్తపలకాయ తీసుకుపోయి ఎట్ట ఇంటికి వస్తాడో, మనం కూడా హృదయాన్ని తీసుకొస్తున్నాం మళ్ళీ ఇంటికి. ఉత్త హృదయంతోనే, ఖాళీ హృదయంతో ఇంటికి వెళ్తున్నాం. అప్పుడు మనకి ఎలా గుర్తుంటాయి చెప్పండి? అందుకనే నెబుకద్నెజరు అనే చక్రవర్తి, బబులోను సామ్రాజ్యాధినేత, ఒక బంగారు ప్రతిమను చేయించి దీనికి ఎవరైతే సాగిలపడరో అట్టి మొక్కని వారిని ఏం చేస్తాడంట? అగ్నిగుండములో పడవేయబడుదురు అని శాసనాన్ని విధించాడు ఆ దేశ ప్రజలకు, ఆ రాజ్య ప్రజలకు. చూడండి, అప్పుడు అందరూ మొక్కారు, కానీ ఎంతమంది మొక్కలేదు? 3 మొక్కలేదు. బొమ్మాకి మొక్కనందున అనే పాట విన్నారు కదా? నువ్వు ఒకసారి పాడది అమ్మా. ఆ దేశంలోనంట ఎవరైనా పల్లవి పాడండి, పాడు. ఆ భక్తులు 3 బొమ్మకు మ్రొక్క, బబులోని దేశమందున ఆ భక్తులు 3 బ్రహ్మకు మొక్కనందున పట్టి బంధించే రాజు అగ్నిగుండంలో వేసి, పట్టి బంధించే రాజు అగ్నిగుండంలో వేసి 4వ వాడు కనబడలేదా? ఆ భక్తుడా 4వ వాడు కనబడలేదా? భయము చెందాకు భక్తుడా, ఓ భక్తుడా, భయము చెందాకు భక్తుడా. బబులోను దేశమందున ఆ రాజు ఆ 3 భక్తులు మొక్కనందున ఏం చేసినాడు? అగ్నిగుండంలో పడేసినాడు. ఆడ బబులోను రాజు యొక్క పేరు గుర్తొస్తుంది అనమాట. అతని పేరే నెబుకద్నెజరు కదా. ఇంకా చాలా చోట్ల నెబుకద్నెజరు పేరు ఉంది, కానీ ఇప్పుడు మీకు గుర్తు రావడానికి ఆ సందర్భాన్ని చెప్పాను. ఇప్పుడు మాత్రం యెరూషలేము దేవాలయం మీదకి వచ్చాడు. ఎవరు? బబులోను దేశపు రాజు. ఆయనే ఆ బొమ్మకి మొక్కనోళ్ళని అగ్నిగుండంలో వేసిన రాజే.
ఇప్పుడు ఎక్కడ వచ్చినాడు? యెరూషలేముకి వచ్చినాడు. యెరూషలేము మీదకి మనం చూపించినాను కదా ఆదివారం ఎంతమంది ఉన్నారమ్మా? ఎంతమంది విన్నారు? రెగ్యులర్గా వినాలి, లేకుంటే అర్థం కావు. ఆ మందిరాన్ని పడగొట్టడానికి ఎప్పుడు సిద్ధం చేసినాడంటే క్రీస్తు పూర్వము 607 నుంచి 586 మధ్యకాలంలో ఈ బబులోను రాజు వచ్చి యెరూషలేము దేవాలయాన్ని కూల్చి కాల్చి బంగారంతా ఎత్తుకొని పోయాడు, దోచుకొని వెళ్ళాడు. ఇశ్రాయేలీల దేశంలో యెరూషలేము పట్టణంలో ఆరాధించటానికి దేవాలయము లేకుండా పోయింది. అప్పుడు ఇశ్రాయేల్ దేశంలో అనగా యెరూషలేము పట్టణంలో మందిరం పడగొట్టాడు. మందిరంలో ఉన్న బంగారం అంతా తీసుకొని వెళ్ళాడు. ఆరాధించే స్థలం లేకుండా చేశాడు ఈ బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు. అయితే మందిరం లేదు, ఏం లేదు. ఇంకా ఇప్పుడు ఆ యొక్క యెరూషలేములో ఇప్పుడు ఉదాహరణకు మీరు వినండి, మన ఊరే యెరూషలేము, మన ఊరు యెరూషలేము. మన ఊరిలో మందిరం లేకుండా చేశాడు బబులోను దేశపు రాజు. మన ఊరిలో ఆరాధించడానికి స్థలం లేకుండా చేశాడు బబులోను దేశపు చక్రవర్తి. అయితే మందిరాన్ని కూల్చేసి కాల్చేసి బంగారాన్ని అంతా కరగదీసుకొని ముక్కలు ముక్కలుగా విడగొట్టి మందిరానికి ఉన్నటువంటి బంగారం అంతా కూడా దోచుకొని వెళ్ళాడు. వెళ్ళేవాడు బంగారుతో వెళ్ళకుండా ఇశ్రాయేల్ దేశంలో అనగా యెరూషలేము పట్టణంలో యవనస్తులందరినీ కూడా గొలుసుల చేత బంధించాడు. యెరూషలేములో యవనస్తులందరినీ కూడా గొలుసుల చేత బంధించాడు. ఇక మంచి మంచి రాజవంశస్థులందరినీ కూడా బంధించాడు. గొప్ప గొప్ప జ్ఞానవంతులందరినీ బంధించాడు. అందరినీ బంధించి బబులోను దేశానికి తీసుకొని వెళ్ళాడు. మీరు బాగా వినాలి చరిత్ర. ఎక్కడ తీసుకొని వెళ్ళాడు? ఎక్కడి నుంచి? యెరూషలేము. ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేము అనే పట్టణం, అర్థమైనా? ఇజ్రాయేల్ దేశంలో యెరూషలేము అనే పట్టణం. నీకు అర్థమైనా? ఇప్పుడు మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? తెలంగాణ రాష్ట్రంలో గద్వాల జిల్లా ఎలా ఉంటుందో అలా భారతదేశం అంటే మన తెలంగాణలో రాజధాని ఏది? హైదరాబాద్ కదా. తెలంగాణకు రాజధాని ఏదమ్మా? హైదరాబాదు సిటీ, హైదరాబాదు పట్టణం లాంటిది యెరూషలేము. దేశం ఏది అంటే తెలంగాణ. దేశం ఏది అంటే ఇజ్రాయేల్ దేశం. అప్పట్లో ఇజ్రాయేల్ దేశంలో యెరూషలేము అనే ఒక పట్టణం మహానగరం. ఈ యెరూషలేములో అంటే హైదరాబాద్ లాంటి పట్టణం యెరూషలేము అంటే, ఈ యెరూషలేములో మందిరం ఉందన్నమాట. ఆ మందిరం పైన దృష్టి పడింది నెబుకద్నెజర్ యొక్క దృష్టి. ఆ యెరూషలేములో ఇప్పుడు యెరూషలేము ఏ ఊరు అని చెప్పాము మనము? ఏ ఊరు అని చెప్పుకున్నాము? మన ఊరు అనుకుందాం. ఈ మన ఊరిలో ఉన్నటువంటి యవనస్తులను అందరినీ కట్టి బంధించి జ్ఞానవంతులందరినీ కూడా పట్టుకొని, ఎవరెవరు మేధావులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకొని ఎక్కడ తీసుకెళ్ళాడు? బబులోను దేశానికి తీసుకెళ్ళాడు. యెరూషలేము నుంచి బబులోను ఎంత దూరం ఉందో అనుకుంటున్నారు? మీకు ఒకసారి చెప్పాను, యెరూషలేము నుంచి బబులోను సామ్రాజ్యం దేశం 1000 కిలోమీటర్లు ఉందంట. ఎన్ని కిలోమీటర్లు? 1000 కిలోమీటర్లు. యెరూషలేములో ఉన్నటువంటి విశ్వాసులు, బలవంతులు, యవనస్తులు, జ్ఞానవంతులు, ప్రజ్ఞావంతులు అందరూ కూడా ఇప్పుడు ఎక్కడున్నారు? ఏ దేశంలో బానిసలుగా ఉన్నారు? ఏ దేశానికి వెళ్ళిపోయినారు? ఏ దేశపు రాజు వచ్చి తీసుకొని వెళ్ళాడు? అది అన్నమాట. మీరు కథ బాగా వినాలా. కథలాగా చెప్తున్నా మీకు. బబులోను దేశపు రాజు వచ్చి యెరూషలేములో ఉన్న బలవంతులను, యోధులను, జ్ఞానవంతులను, ప్రజ్ఞావంతులను, మేధావి గల వారందరినీ కూడా కట్టి బంధించి ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్ళాడు. మందిరాన్ని పడగొట్టడం మాత్రమే కాకుండా మందిరం లేకుండా చేసి బంగారాన్నంతా దోచుకొని ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానవంతులను, యవనస్తులను అందరినీ కూడా పట్టుకొని వెళ్ళాడు వాళ్ళ దేశంలో పని చేయించుకోవడానికి. ఏం చేసుకోవడానికి? పని చేయించుకోవడానికి. పని. ఫర్ ఎగ్జాంపుల్, ఐగుప్తు దేశంలో బానిసలుగా ఇశ్రాయేలీయులు
ఎన్ని సంవత్సరాలు బానిసత్వం పని చేశారు? కరెక్టే, 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు, అబ్రహాము సంతానము అనగా యాకోబు సంతానము. యాకోబుకు ఎంతమంది కొడుకులు? అందరూ చెప్పాలి. యాకోబుకి ఎంతమంది కొడుకులు? 12 మంది. ఇవన్నీ వినాలంటే ఇలా శ్రద్ధగా వాక్యం వినాలి. ఇలా శ్రద్ధగా వింటే అన్ని సందర్భాలు మీరు వినగలుగుతారు. ఏదో నాకు 10 నిమిషాలు ఇచ్చి మీరే మొత్తం అన్ని పాటలతో సమయాన్ని అంతా వృధా చేసుకొని ఒక 10 నిమిషాలు ఒకసారి ముగించుకున్నామంటే ఏ వాక్యం మీ హృదయం అనే పలక మీద రాదు. మీరేమని అనుకుంటే నేను చెప్తాను, వాస్తవం చెప్తున్నాను. ఈ సందర్భాలన్నీ మీ మైండ్లోకి ఎక్కవు. ఎన్ని రోజులు నేను ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు చెప్పి ముగిస్తే లాభమే లేదు. సారు గంట కొడతాడు, ఇంటికి పోతాడు అన్నట్టునే ఉంటుంది. శ్రద్ధ పెట్టాలి వాక్యం మీద. దావీదు ఎలా ధ్యానించేవాడంట? దివారాత్రాలు అలా ధ్యానించాడు కాబట్టి దేవునికి ఇష్టడైనాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ధ్యానించాలి, వినాలి, హృదయం మందు భద్రపరచుకోవాలి. ఇప్పుడు ఏం చెప్తున్నాను మీకు చెప్పండి, ఏం చెప్తున్నాను? ఇశ్రాయేలీలు, యాకోబు యొక్క కుమారులు ఎంతమంది? 12 మందికి పుట్టినటువంటి కుమారులే 30 లక్షల ప్రజలు. 12 మందిలో నుంచి ఎన్ని లక్షల మంది వచ్చారు? 30 లక్షల మంది జనాభా వచ్చారు. ఈ 30 లక్షల జనాభా ఎక్కడ అభివృద్ధి చెందింది అంటే ఐగుప్తు దేశంలో. ఈ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ఎందుకున్నారు? వాళ్ళ సొంత దేశం ఏది? వాళ్ళ నాన్న దేశం ఏదంటే కనాను దేశం. వాళ్ళ తాత దేశం అబ్రహాము దేశం ఏదంటే కనాను దేశం. అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకుకు యాకోబు పుట్టాడు. యాకోబు కాలంలో ఇశ్రాయేలీల వంశము ఎంతమంది వంశాభివృద్ధి చెందింది అంటే 70 మంది జన్మించారు. యాకోబు యొక్క కుమారులు ఎంతమంది? 70 మంది. ఈ 70 మందికి కరువు వచ్చింది. ఎక్కడ? కనాను దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చింది కదా అని యాకోబు యొక్క కుమారులందరూ కూడా ఆహారం కొనుక్కోవడానికి ఐగుప్తుకు వెళ్ళేవారు. కనాను దేశం నుంచి ఐగుప్తు దేశానికి. ఆ ఐగుప్తు దేశంలో ఒక అధిపతి ఉన్నాడు, ఒక అధికారి ఉన్నాడు. ఆ అధికారి ఆహారం అమ్మకం చేసేవాడు. కరువు దేశాలన్నిటికీ ఆహారం అమ్మేవాడు. ఆ అమ్మేవాడు ఎవరు? యోసేపు. ఆ యోసేపు ఎవరి కుమారుడు? యాకోబు కుమారుడు. యాకోబు కుమారుడు 70 మందిలో ఒకనిగా కనాను దేశంలో ఉండకుండా ఐగుప్తు దేశానికి ఎందుకు వెళ్ళాడు చెప్పండి? అబ్బా గుడ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నదమ్ముళ్ళు తమ్ముడిని అమ్మేశారు. గోతిలో దొబ్బేసినారు. చంపేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళ పెద్దన్న జాలిపడి దయ ఉంచి ఎవరికైనా అమ్మేద్దామని అడ్వైస్ ఇచ్చాడు, సలహా ఇచ్చాడు. ఆ సలహా ద్వారా మిగతా అన్నదమ్ములందరూ డబ్బులకు అమ్మేశారు ఇస్మాయేలీలకు. ఆ ఇస్మాయేలీలు ఏం చేశారంటే ఈజిప్ట్ దేశంలో బానిసగా పని పిల్లోనిగా అమ్మేశారు. ఆ పని పిల్లోని కొనుక్కోవడానికి ఎవరు వచ్చారు ఐగుప్తు దేశంలో? ఆ పిల్లోని కొనుక్కోవడానికి ఎవరు కొనుక్కున్నారు యోసేపును? ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఒక రాజదేహ సంరక్షకుల అధిపతి అయినటువంటి పోతిఫరు అనే ఒక ఆయన ఈ పిల్లోని బానిసగా ఇంట్లో పని చేయించుకోవడానికి కొనుక్కొని వెళ్తాడు. ఆ పోతిఫర్ ఇంట్లో పని చేసుకుంటూ ఒకసారి ఒకానొకప్పుడు అనుకోకుండా ఆయన మీద చేయని నేరం మోపి జైల్లో పడేస్తారు. ఆ బాలుణ్ణి, 17 సంవత్సరాల అబ్బాయిని జైల్లో పడేసిన తర్వాత ఆ జైల్లో నుంచి హఠాత్తుగా ఒకసారి బయటకు వస్తాడు. రాజు పిలిపిస్తాడు అతని మీద అతని పని పడింది రాజుకు. ఎందుకు బయటకు పిలిపిస్తాడు ఆ జైల్లో నుంచి అంటే రాజుకు ఒక కల పడి ఉంటుంది. ఆ రాజు ఎవరు? ఐగుప్తు దేశంలో ఫరో. ఐగుప్తు దేశపు రాజు ఫరోకు ఒక కలబడి ఉంటుంది. ఆ కలభావం ఎవరు చెప్తారంటే రాజా మన దేశంలో ఐగుప్తు దేశంలో ఒక ఖైదీ, ఒక జైల్లో ఒక బానిసత్వం పనిచేసే ఒక అబ్బాయి ఉన్నాడు. అతడు దేవుని యందు భయభక్తులు గలవాడంట, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడంట, హెబ్రీల దేవుని ఆరాధించేవాడంట. అతడు మాత్రమే నీ కలభావం చెప్పగలడు అనే ఇన్ఫర్మేషన్ రాజుకు అందించారు. అలాగైతే జైల్లో ఉన్నటువంటి యోసేపును తక్షణమే ప్రవేశపెట్టండి అని భటులకు ఆజ్ఞాపించాడు రాజు.
యోసేపును ప్రవేశపెట్టారు. యోసేపు, నా కళ ఇది. రాజా చెప్పండి మీ కళ భావం ఏంటో నేను చెప్పగలుగుతాను. దేవుడు నాకు ఆ కళ భావాన్ని తెలియజేశాడు, మీకు చెప్తాను అన్నాడు. ఏం లేదు, నాకు రాత్రి నిద్రించుచుండగా 7 బలిసిన ఆవులు 7 బక్క చిక్కిన ఆవులు సముద్రంలో నుంచి పైకి వచ్చాయి. ఈ కథ భావం, ఈ కళ యొక్క భావం ఏంటో నాకు తెలియదు. మనశ్శాంతి లేదు, నిద్ర రావట్లేదు, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఐగుప్తు దేశంలో ఉన్న మంత్రగాళ్ళందరినీ పిలిపించాను, వారి వల్ల కాలేదు. ఐగుప్తు దేశంలో ఉన్న విద్వాంసులందరినీ పిలిపించాను, వాళ్ళ వల్ల కాలేదు. నీవు మాత్రమే చెప్పగలవంట యోసేపు, చెప్పగలవా అన్నాడు. అప్పుడు చెప్పాడు యోసేపు, రాజా, దేవుడు భూమిని ఆకాశమును సమస్తాన్ని సృజించినటువంటి సృష్టికర్త, హెబ్రీయుల దేవుడు రాజుకు జరగబోయే కాలాన్ని నీకు సూచించాడు అని చెప్తాడు. అదేమనగా రాబోయే 7 సంవత్సరాలలో బహు సమృద్ధి గల పంట పండే సంవత్సరాలు రాబోతున్నాయి. సంవత్సరానికి 3 పంటలు పండే కాలం రాబోతుంది. అలా 7 సంవత్సరాలు నీకు సమృద్ధిగా పంట పండే సంవత్సరాలు 7 సంవత్సరాలు రాబోతున్నాయి. అవే బలిసిన ఆవులు సముద్రంలో నుంచి పైకి వస్తున్నాయి అనే కళలో నువ్వు చూచావు కదా. ఆ బలిసిన ఆవులు అనగా, ఆ 7 బలిసిన ఆవులు అనగా 7 సమృద్ధిగా పంట పండే సంవత్సరాలు అని చెప్పాడు. ఇక 7 బక్క చిక్కిన ఆవులు, వాటి తర్వాత అవి పైకి వచ్చాయి సముద్రంలో నుంచి. దానికి భావం ఏమనగా, ఆ బక్క చిక్కిన ఆవులు పైకొచ్చి ఈ బలిసిన ఆవులని తినేసినాయంట. 7 బలిసిన ఆవులు ముందుకు వచ్చాయి పైకి. ముందుగా బలిసిన ఆవులు అంటే బలంగా ఆవులు ఎలా ఉంటాయంటే, ఉదాహరణకు చెప్తాను. ఎప్పుడైనా మీరు బండగుంజే ఎద్దులను చూసినారా? బండగుంజే ఎద్దులు ఉంటారు, చూసినారు కదా గద్వాల్లో, ఎక్కడైనా కనిపిస్తాయి బండగుంజే ఎద్దులు ఉంటాయి. అలా అవి మామూలుగా వికారంగా డొక్కల్లో పడిపోయి అన్నం లేకుండా దొబ్బితో పడిపోయేటట్లు ఉంటాయా? ఎలా ఉంటాయి మరి? బలంగా ఉంటాయి. అవి బలంగా ఉంటేనే బలమైన బండగుంజుతాయి. అవి బలంగా ఉంటాయి, చాలా హైట్ ఉంటాయి. అలా బలంగా 7 ఆవులు ముందుకు వచ్చాయంట. ముందర సముద్రంలో నుంచి పైకి వచ్చి ఒడ్డు నిలబడినాయంట. దాని తర్వాత బలహీనంగా చిక్కిపోయి బక్కగా గాలి కొట్టుకుపోయే మరో 7 ఆవులు పైకి వచ్చినాయంట. ఎక్కడి నుంచి? సముద్రంలో నుంచి. బలహీనంగా బక్క చిక్కి వికారంగా చూడడానికి అసహ్యంగా ఇలా ఉంటాయన్నమాట. ఇంకా దొబ్బితో పడిపోతావు అన్నట్ట. అలా బక్క చిక్కిన ఆవులు సముద్రంలో నుంచి బయటకు వచ్చి ఈ బలిసిన ఆవులు 7 ఆవులు ముందర చూడండి. ఆ బక్క చిక్కిన ఆవులు వచ్చి ఈ బలిసిన ఆవులని తలా ఒకటి తినేసినాయంట. 7 ఆవులని మరలా ఎనికిలో వచ్చిన 7 బక్క ఆవులు వచ్చి తినేసినాయంట. దానికి భావం ఏమనగా, మహారాజా, 7 బలిసిన ఆవులు అనగా 7 సమృద్ధిగా పంట పండే సంవత్సరాలు. 7 బక్క చిక్కిన ఆవులు అనగా ఈ సమృద్ధిగా పంటపడిన 7 సంవత్సరాలలో ఉన్నటువంటి పంటను రాబోయే 7 సంవత్సరాల కరువు సంవత్సరాలు, 7 సంవత్సరాలు రాబోతున్నాయి. వీటి వెనక 7 సంవత్సరాలు కరువు వస్తుంది. ఆ 7 సంవత్సరాలలో ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా ధాన్యము తినడానికి బియ్యపు గింజ దొరకదు. అప్పుడు ప్రపంచ దేశాలందరూ కూడా మన దేశానికి వస్తారు ఆహారం కొనుక్కొని వెళ్ళడానికి. ఇది దేవుడు నీకు తెలియజేశాడు. కాబట్టి నీవు ఈ 7 సంవత్సరాల్లో ముందు 7 సంవత్సరాలు నువ్వు పంట పండించి ధాన్యము సమకూర్చి స్టోరేజీలు కట్టించి గరిసెలు నింపి ఆహారాన్ని నిల్వ చేయాలి. ఆ తర్వాత ఈ 7 సంవత్సరాలు గతించిన తర్వాత వచ్చే 7 సంవత్సరాల కరువు సంవత్సరాలు ప్రారంభమైనప్పుడు ఆ 7 సంవత్సరాలకు ఈ 7 సమృద్ధి గల ఆహార పంటలంతటిని కూడా ఆ 7 సంవత్సరాల్లో మనం అమ్మి దేశాన్ని కాపాడవచ్చు. ఇది దేవుడు నాకు తెలియజేసినటువంటి జ్ఞానం అన్నాడు. ఈ మాట వినగానే అప్పుడు ఫరో అందరి చేత ఒకసారి చప్పట్లు కొట్టించాడంట యోసేపు కొరకు. ఇలాంటి జ్ఞానవంతుడు ఇంకెవరైనా ఉన్నారా? ఇతడు దేవుని యందు భయభక్తులు గలవాడంట. అందుకే దేవుడు ఈ జ్ఞానం, ఈ దర్శనం అతనికి ఇచ్చాడు అని ఐగుప్తు దేశంలో అతనికి సన్మానం చేశాడు. కిరీటం పెట్టాడు, ఉంగరం పెట్టాడు, రాజవస్త్రాలు, అతని గుర్రం మీద అతనికి రథం మీద ఎక్కించి ఊరేగించాడు. ఇంకో మాట చెప్పాడు,
అలా సంపాదించడానికి 7 సంవత్సరాలు పంట పండే ధాన్యాన్ని సంపాదించడానికి జ్ఞానవంతుణ్ణి, యుక్తి గలవాణ్ణి, వివేకం గలవాణ్ణి, టాలెంట్ గల పర్సన్ని నీవు ఈ ఐగుప్తు దేశం మీద అధికారిగా నువ్వు చేయాలి అన్నప్పుడు ఫరో అంటాడు, యోసేపు, మా దేశంలో చాలామంది జ్ఞానవంతులను చూశాను, ఎవరు కూడా ఈ కళకు భావాన్ని చెప్పలేదు, నీవు మాత్రమే సమర్థుడివి. ఆదికాండంలోనికి పోదాం, ఆ మాట చదువుదాం. ఆదికాండం నీకన్నా జ్ఞానవంతుడు ఎవడున్నాడు యోసేపు అని ఎంతగా మెచ్చుకున్నాడంటే, ఈ యోసేపు విషయంలో మనమందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. చదువుకుందాం 35వ వచనం నుంచి, లేకపోతే 33వ వచనం నుంచి చదువుకుందామా? 33వ వచనం నుంచి. ఎన్నో అధ్యాయం అంటే 41వ అధ్యాయము ఆదికాండం 41వ అధ్యాయము 33వ వచనం నుంచి. అందరు కూడా తీయాలి. ఆదికాండం 41, 33వ వచనం. కాబట్టి ఫరో వివేక జ్ఞానము గల ఒక మనుషుణ్ణి చూచుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశం అంతటా 5వ భాగము తీసుకొనవలెను. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారముకై భద్రము చేయవలెను. రాజా, ఈ 7 సంవత్సరాల్లో మీరేం చేయాలంటే ఒక జ్ఞానవంతుణ్ణి ఏర్పరిచి ఈ 7 సంవత్సరాల్లో సమృద్ధిగా పంటలను పండించి ప్రతి పట్టణములో స్టోరేజీలు కట్టించాలని, మీరు ప్రతి పట్టణములో స్టోర్ రూములను కట్టించాలి, అందులో బియ్యాన్ని పండించి నిల్వ చేయాలి. జొన్నలు, కొర్రలు, సద్దలు, రకరకాల ధాన్యాలను, ఆహార ధాన్యములను సమృద్ధిగా నీవు నిల్వ చేయాలి మహారాజా అన్నాడు ఫరో, యోసేపు ఫరోతో. అప్పుడు 36వ వచనం. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశములో రాబోవు కరువు సంవత్సరములు 7 ఈ దేశమందు సంగ్రహముగా ఉండునని ఫరోతో చెప్పెను. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను. అతడు తన సేవకులను చూచి, అప్పుడు ఒక నిమిషం ఆగుదాం. మహారాజా, ఈ దేశంలో నువ్వు ఒక జ్ఞానము వివేకము గల 33వ వచనంలో ఉంది. మొదటి మాట చదువుతున్నాను చూడండి, 33 మొదటి మాట. కాబట్టి ఫరో వివేక జ్ఞానము గల ఒక మనుషుని చూచుకొనవలెను. చాలు, ఒక మనుషుని చూచుకొనవలెను, ఈ దేశం మీద అతన్ని నియమింపాలి. వివేకము గల ఒక మనుషుని ఈ దేశం మీద అధికారిని చేయాలి. అతడే ఈ 7 సంవత్సరాల కరువు ఈ 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండే ఈ సంవత్సరాలలో విస్తారమైన ధాన్యాన్ని సమకూరుస్తాడు. అతడే విస్తారమైన ఆహార పదార్థాలు స్టోర్ రూములలో నిల్వ చేస్తాడు. రాజా, మీరేం చేయాలంటే వివేక జ్ఞానం గల ఒక మనిషిని నువ్వు ఏర్పాటు చేయాలి అని చెప్పాడు యోసేపు ఫరోతో. ఫరో అంటున్నాడు, ఇప్పుడు చదువుకుందాం, ఎంత గొప్ప మాటనో మనం చదువుకుందామా? 37వ వచనం చదువుదాం. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకుల వైపు చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుణ్ణి కనుగొనగలమా అని నేను ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా, దేవుని మహింపరదాం. యోసేపు లాంటి జ్ఞానవంతుడు
వివేకము గల మనుషుడు ఎవరినైనా మనం మన దేశంలో ప్రపంచ దేశాలలో కనుగొనగలమా? అబ్బా, ఎంత సంతోషం! ఐగుప్తు దేశంలో ఆనందం యోసేపు వలన, యోసేపు ద్వారా ఐగుప్తు దేశంలో ఆనందం. ఇతని వలన, ఇతని వలె జ్ఞానవంతులు ఎవరున్నారు మన దేశంలో? అందుకనే ఎవరినో ఎందుకు మనం ఎంక్వైరీ చేయాలి? ఎవరినో ఎందుకు మనము వెతుక్కోవాలి? యోసేపు నీవలే వివేక జ్ఞానములు గలవాడు మా దేశంలోనే లేడు. కాబట్టి ఆ అధికారివి నీవే కాకూడదా? నీవే ఎందుకు కాకూడదు? కాబట్టి ఈ రోజు నుంచి ఐగుప్తు దేశంలో పంట పండే 7 సంవత్సరాలలో ధాన్యాన్ని సంపాదించి, ఆహార పదార్థాలను సంపాదించి, పండించి నిల్వ చేసే ఉద్యోగాన్ని, ఆ అధికారాన్ని నీకే ఇస్తున్నాను అన్నాడు ఫరో. ఐగుప్తు రాజు అన్నాడు, యోసేపుకు ఆ అధికారాన్ని ఇచ్చాడు. చదువుతామా? మరియు ఫరో, దేవుడే ఇదంతయు నీకు తెలియపరిచును గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు. దేవుడే, యోసేపు దేవుడే నీకు వివేకాన్ని ఇచ్చాడు, నీ దేవుడే నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు, నీ దేవుడే నీకు ఈ దర్శనాన్ని ఇచ్చాడు, నీ దేవుడే ఈ కలభావాన్ని నీకు తెలియజేశాడు కనుక నీ వలె వివేక జ్ఞానం గలవాడు ఎవడును మా దేశంలో లేడు కనుక నీవు నా ఇంటికి అధికారువై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. యోసేపా, నా దేశంలో అధికారివి నీవే, నా ఇంటికి కూడా నీవు అధికారివి. నా దేశ ప్రజలందరూ నీకు బానిసలై ఉంటారు, నా దేశ ప్రజలందరూ నీకు దాసులై విధేయులై ఉంటారు. నువ్వు చిటికేస్తే ఈ దేశంలో ఏమైనా జరగాలి, అటువంటి అధికారాన్ని నీకు ఇస్తున్నాను. నా బాధ్యత ఏంటంటే నేను సింహాసనం మీద కూర్చునే బాధ్యతనే నాది, నేను కుర్చీ మీద కూర్చునే బాధ్యతనే తప్ప ఈ పనులన్నీ నీవే జరిగించాలి, అధికారి అయి ఉండి అన్నాడు ఫరో యోసేపుతో. కంటిన్యూ. మరియు ఫరో, చూడుము యోసేపు, ఐగుప్తు దేశమందంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను అని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేత ఉన్న తన ఉంగరాన్ని తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించి అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. చాలు. బంగారు ఉంగరాన్ని పెట్టి మెడకు గొలుసు వేసి సన్నపు నార వస్త్రములు తొడిగించి రథం మీద ఎక్కించి యోసేపుకు జై కొట్టండి అన్నాడు. యోసేపుకు జై కొట్టండి అన్నాడు. ఐగుప్తు దేశం అంతటా యోసేపుకు జై కొట్టారు. ఈ గొప్ప అధికారాన్ని యోసేపుకి ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది అంటే, ఈ గొప్ప పదవి, ఈ గొప్ప ఉద్యోగం యోసేపుకి ఎలా వచ్చింది అంటే, అతడు తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసేవాడు. అన్నదమ్ములు అసూయపడి గోతిలో తోసేసినప్పుడు గోతిలో దేవుని ప్రార్థించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ రక్షించబడ్డాడు. అక్కడి నుంచి ఐగుప్తు దేశంలోకి వచ్చిన తర్వాత అక్కడ జైల్లో వేయబడ్డాడు. అక్కడ దేవుని ప్రార్థన చేసేవాడు. జైల్లో నుంచి బయటికి రప్పించాడు దేవుడు. బయటికి రప్పించి ఐగుప్తు దేశానికి అధికారిని చేశాడు దేవుడు. ఇప్పుడు ఇలా ఈ కథలో యోసేపు 7 సంవత్సరాలు పంట పండించి అధికారిగా ఆ దేశానికి నియమించబడి 7 సంవత్సరాలు పంటలు పండించి స్టోర్ రూముల్లో నిల్వ చేశాడు. 7వ సంవత్సరము డిసెంబర్ 31, 7వ సంవత్సరం డిసెంబర్ 31 అయిపోయింది. మీరు బాగా అర్థం చేసుకోవాలి. 7వ సంవత్సరము డిసెంబర్ 31 అయిపోయింది. 8వ సంవత్సరము జనవరి ప్రారంభమైంది. 8వ సంవత్సరము జనవరి స్టార్ట్ అయింది. అప్పుడు
ఎండలు విపరీతంగా అయిపోయాయి, వర్షాలు బంద్ అయ్యాయి, చూతమన్న పచ్చగడ్డి పశువులకు లేకుండా పోయింది, తినడానికి తిండి లేకుండా పోయింది. ఐగుప్తు దేశంలో ప్రపంచ దేశాల్లో కూడా ఆహారం లేకుండా పోయింది. కరువు సంవత్సరాలు ప్రారంభమయ్యాయి. వచ్చాయి 7 బక్క చిక్కిన ఆవులు, అంతే కదా. బలిసిన ఆవులు డిసెంబర్ 31కే అయిపోయినాయి. ఇప్పుడు బక్క చిక్కిన ఆవులు జనవరి మొదటి రోజే బక్క చిక్కిన ఆవులు సముద్రంలో నుంచి ఎంటర్ అయ్యాయి భూమి మీదకి. ఆ బక్క చిక్కిన ఆవులు ఎందుకు వచ్చాయంటే ఈ 7 సంవత్సరాల్లో నిల్వ చేసిన ఈ ఆహారాన్ని అంతా తినడానికి వచ్చాయి. అది దానికి అలభావం, తినడానికి వచ్చాయి. ఇప్పుడు ఆ 7 బక్క చిక్కిన ఆవులు అనగా 7 కరువు సంవత్సరాలు వచ్చి యోసేపు సంపాదించిన 7 సంవత్సరాల్లో ఉన్నటువంటి విస్తారమైన ధాన్యం అంతటిని కూడా ఈ 7 కరువు సంవత్సరాలు వచ్చి తినేయబోతున్నాయి. ఇంకా అప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్నం లేదు, బియ్యం లేవు, గోధుమలు లేవు, జొన్నలు లేవు, ఎక్కడ దొరుకుతాయి? అంగళ్ళలో అయిపోయినాయి, షాపుల్లో అయిపోయినాయి, సంతలో దొరకడం లేదు. ఉన్నవన్నీ తిన్నారు. పిల్లలు పస్తుల్లో ఉన్నారు. భార్య పిల్లలందరూ పస్తులతో ఉంటే ఆహారం ఒక చోట దొరుకుతుందంట అనే వార్త వచ్చింది. ఎక్కడా? ఐగుప్తు దేశంలో. అవునా? అయితే తండ్రి కొడుకులను, ప్రతి ఇంట్లో తండ్రి పెద్ద మనిషి, అరే నాయనా, నా కుమారులారా, ఐగుప్తు దేశంలో ఆహారం దొరుకుతుందంట, అమ్ముతున్నారంట, మీరు వెళ్ళి ఆహారాన్ని కొనుక్కొని రండి. ఒక వారానికో 10 రోజులకు నెలకు సరిపడే ఆహారాన్ని కొనుక్కొని రండి. మనము మన పిల్లలు తిని బ్రతకాలి కదా అని అన్ని దేశాల వాళ్ళు గుర్రముల మీద, గాడిదల మీద, కాలినడక మీద ప్రయాణం చేసి ఐగుప్తు దేశానికి వచ్చారు. ఎందుకు చెప్పాలి కథ. వింటున్నారా? అర్థమవుతుంది అందరికీ అర్థమవుతుందా లేదా? వినాలి, అర్థం చేసుకోవాలి. ముగిస్తాను. కొనుక్కొని పోతున్నారు, అందరూ కొనుక్కొని పోతున్నారు. కనాను దేశంలో కూడా కరువు వచ్చింది. కనాను దేశంలో కరువు వచ్చింది. అక్కడ వాళ్ళకి తినడానికి తిండి లేదు. అక్కడ ఎవరున్నారు? ఆది ఎవరి కుమారులు? యాకోబు యొక్క ఫ్యామిలీ ఉంది కనాను దేశంలో. అప్పుడు పెద్ద మనిషి యాకోబు, నాయనా రూబేను, నాయనా సిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబులూను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరులారా, రండి నాయనా. మీరు మీ భార్య పిల్లలు తినడానికి అన్నం లేదు, బియ్యం గింజలు లేవు, పిల్లలు పస్తులు ఉంటారు. ఐగుప్తు దేశంలో ధాన్యం అమ్మకం జరుగుతుందంట. ఐగుప్తులో సమృద్ధిగా ఆహారం ఉందంట. మీరు వెళ్ళి 1 బస్తా బియ్యము, 1 బస్తా జొన్నలు, 1 బస్తా తినడానికి ధాన్యము మీరు తీసుకొని రండి, కొనుక్కొని రండి. మీరు వెళ్ళండి నాన్న అని కొడుకులను పిలిచి చెబుతున్నాడు. ఎవరు? యాకోబు తన కొడుకులను పిలిచి చెబుతున్నాడు. ఎవరి దగ్గరికి పంపిస్తున్నాడు ఇప్పుడు ఆహారం కొనుక్కోవడానికి? అక్కడ అమ్మేది ఎవరు? ఏ దేశంలో? ఐగుప్తు దేశంలో. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు ఆహారం కొనుక్కోవడానికి? అన్నదమ్ములు వెళ్తున్నారు. ఏ దేశంలో నుంచి వెళ్తున్నారు? అమ్మయ్య, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా వినాలి, ఇలా అర్థం చేసుకోవాలి. ప్రయాణమై గాడిదల మీద, గుర్రముల మీద ప్రయాణమై ఎక్కడికి వెళ్తున్నారు అన్నదమ్ములు? ఐగుప్తు దేశానికి వచ్చారు. అలా ఒకసారి కొనుక్కున్నారు, తిన్నారు, అయిపోయింది. రెండోసారి కొనుక్కొని వెళ్ళారు, తిన్నారు, అయిపోయింది. ఇక ఎన్నాళ్ళంటే తింటారు? అప్పుడు యోసేపు తెలిసిపోయింది మా అన్నదమ్ముళ్ళేని, కనుక్కున్నాడు మా అన్నదమ్ముళ్ళేని. ఒకరికొకరు కలుసుకున్నారు, బోరున ఏడ్చుకున్నారు, అన్నా తమ్ముడు అని కలుసుకున్నారు, కౌగులించుకున్నారు. అప్పుడు మీ తండ్రి ఇంకా బతికే ఉన్నాడా అంటే బతికే ఉన్నాడు. అప్పుడు నాన్న యోగక్షేమాలు తెలుసుకున్న తర్వాత యోసేపు కబురు పెట్టాడు, నాన్న నీవు, నీ కుమారులు, అన్నయ్యలు, వదినమ్మలు అందరూ కూడా నా దేశానికి రండి అని కబురు పెట్టి పంపించాడు కనాను దేశానికి. ఇక్కడ సమృద్ధిగా ఆహారం ఉంది, అక్కడ కరువు ఉంది కనుక మీరు నా దగ్గరకు వచ్చి మీరు తినండి అని యోసేపు తండ్రికి కబురు పెట్టాడు. తండ్రి తన కుమారులతో పాటు
70 మంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రయాణమై ఎక్కడికి వచ్చారు? ఐగుప్తు దేశానికి వచ్చారు. అలా ఐగుప్తు దేశంలో ఎంట్రీ అయ్యారు 70 మంది. ఆ 70 మంది ఉండడానికి ఫరో రాజు ఒక పేట ఇచ్చాడు. ఒక కాలనీ ఇచ్చాడు. ఆ కాలనీ పేరు గోషేను ప్రాంతం. ఐగుప్తు దేశంలో గోషేను అనే ప్రాంతం. ఇప్పుడు గద్వాల్లో హౌసింగ్ బోర్డు ఉన్నట్టు, గద్వాల పక్కన మన ఊరు ఉన్నట్టు, ఆ విధంగా గద్వాల చుట్టుపక్కల పల్లెలు ఎలా ఉంటాయో అలాగా ఐగుప్తు దేశంలోని ఒక ప్రాంతం పేరు గోషేను. ఆ గోషేను అనే కాలనీని ఈ 70 మందికి ఇచ్చాడు. మీరు బాగా వినాలి, హిస్టరీ ఇదంతా. ఐగుప్తు దేశంలో మీరు ఆదికాండం చదువుతూ వస్తుంటే మీకు ఇవన్నీ అర్థమవుతాయి. ఆ గోషేన్ అనే ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని, ఆ ప్లాట్లన్నింటి కూడా ఆ గోషేన్ అనే ప్రాంతంలో ప్లాట్లు ఇచ్చాడు ఈ 70 మందికి. మీరు అక్కడ కాపురం ఉండండి, మీ పిల్లలు మీ భార్యలు అందరూ అక్కడ బ్రతకండి అని. అలా 70 మంది ఆ గోషేను ప్రాంతంలో నివాసం ఉన్నప్పుడు ఆ 70 మందికి దేవుడు గర్భఫలాలను ఇచ్చాడు. ఎంతమందిని ఇచ్చాడో తెలుసా? ఎంతమందిని ఇచ్చాడు? 6 లక్షల కాలుబలాన్ని 30 లక్షల ప్రజలు ఈ 70 మంది వల్లనే వచ్చారు. వీళ్ళంతా ఐగుప్తు దేశంలో విస్తరించారు. గోషేను అనే ప్రాంతంలో విస్తరించారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఎంతమందిగా వెళ్ళారు? కనాన్ దేశం నుంచి 70 మందిగా వెళ్ళారు. ఎంతమంది అయ్యారు అక్కడ? 30 లక్షల మంది అయ్యారు. అలా యాకోబు కుమారులందరూ ఐగుప్తులో 30 లక్షల మంది విస్తరించిన తర్వాత ఒకానొక సమయంలో హఠాత్తుగా యాకోబు చనిపోయాడు, యోసేపు చనిపోయాడు. అందరూ మరలా వచ్చి కనాన్లో సమాధి చేయబడ్డారు. యాకోబు, యోసేపు అతని అన్నదమ్ములు చనిపోయారు, కనాను దేశంలో సమాధి చేయబడ్డారు. ఇప్పుడు 30 లక్షల మంది ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. అయితే యోసేపు కాలంలో ఉన్న ఫరో రాజు కూడా చనిపోయాడు. మీరు బాగా వినాలి. ఫరో రాజు కూడా చచ్చిపోయిన తర్వాత యోసేపు అంటే తెలియని, యాకోబు అంటే తెలియని ఒక కొత్త ప్రధానమంత్రి, ఒక కొత్త ఫరో రాజు ఐగుప్తు దేశం మీద రాజు అవుతాడు. కొత్త ప్రధానమంత్రి ఐగుప్తు దేశంలో ఎన్నుకునబడ్డాడు. అప్పుడు ఆ కొత్త ఫరో అంటే ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఫరో రాజులని పిలుస్తారనమాట. ఎవరు చచ్చిపోయినా కూడా వాళ్ళ ముద్దు పేర్లు వేరే ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి అనే పేరు ఉంది. ఎవరెక్కినా ప్రధానమంత్రి అంటాం. వాళ్ళ పేర్లు వేరే వేరే ఉన్నాయి. వాళ్ళ పేర్లు వాజ్పేయి ప్రధానమంత్రి చేశాడు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు. వాళ్ళ పేర్లు వేరు కానీ ఆ పోస్టు ప్రధానమంత్రి పదవి. అలా ఐగుప్తు దేశంలో వారిని ప్రధానమంత్రులు అన్నారు, కానీ ఫరోస్ అని పిలిచేవారు. అలా కొత్త ఫరో ఎక్కాడు. కొత్త ఫరో వచ్చిన తర్వాత యోసేపు గురించి అంటే ఏందో తెలియదు, యాకోబు అంటే ఎవరో మాకు తెలియదు. ఈ ప్రజలందరూ ఎవరయ్యా అంటే వీళ్ళు బానిసలు. ఎవరు? గోషేను ప్రాంతంలో ఉన్న 30 లక్షల మంది ఎవరంట? బానిసలు. అయితే వీళ్ళని మనం పనులకు వాడుకుందాం, వీళ్ళ చేత మనం ఇటుక పిల్లలు పోపిద్దాం, వీళ్ళ చేత మనము వెట్టి చాకరీ చేయించుకుందాం. ఇన్ని లక్షల మంది ఉన్నారు, వీళ్ళు మన జాతి వాళ్ళు కాదంట, వీళ్ళు కనాను దేశంలో నుంచి ఇక్కడికి అమ్మబడినటువంటి బానిసలంట. ఈ బానిస ప్రజలను మనతో సమానంగా చూడకూడదు అని శాసనాన్ని విధించాడు కొత్త ఫరో. అప్పటి నుంచి ఇశ్రాయేలు కష్టాలు మొదలయ్యాయి. మీకు అర్థమైంది ఇప్పుడు? అలా 430 సంవత్సరాలు ఇటుక పిల్లలు పోసినారు. ఈ యాకోబు సంతానమైనటువంటి 70 మంది వెళ్ళి 30 లక్షల మందిగా విస్తరించినటువంటి ఆ ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఆ ఐగుప్తు దేశంలో ఇటుక పిల్లల పని చేసినారు. ఏం పని చేసినారు? ఇటుక బట్టి పని చేసినారు. అక్కడ 430 ఏళ్ళు ఉన్నారు. ఇది ఎందుకు చెప్పానంటే, అలాగా ఈ బబులోను చక్రవర్తి యెరూషలేముకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ, యవనస్తులని, జ్ఞానవంతులందరినీ కూడా బబులోను దేశాన్ని తీసుకెళ్ళాడు. అక్కడ ఎన్ని సంవత్సరాలు పని చేయించుకున్నాడు బానిసలుగా అంటే 70 సంవత్సరాలు కొలువు చేయించుకున్నాడు. యెరూషలేములో ఉన్నటువంటి యవనస్తుల చేత, జ్ఞానవంతుల చేత, రాజకుమారుల చేత, గొప్ప గొప్ప తెలివి వివేకవంతుల చేత ఆ దేశంలో కొలువు చేయించుకున్నాడు. అలా 70 సంవత్సరాలు వెట్టి పని చేయించుకున్నాడు. ఇది చెప్పడానికే మీకు ఆ ఐగుప్తు చరిత్ర చెప్పాను. 430 సంవత్సరాల వాళ్ళ చరిత్ర చెప్పాను. వాళ్ళు ఎలా 430 సంవత్సరాలు చాకిరీ అనగా వెట్టి పని చేశారో, వాళ్ళు ఎలా విడుదల పొందారు అనేది
నెక్స్ట్ పార్ట్లో చెప్తాను, నెక్స్ట్ భాగంలో చెప్తాను. ఆ విడుదల పొందే సందర్భాన్ని దేవుడు వాళ్ళ దగ్గరికి మోషేని పంపించాడు. అక్కడ నుంచి వాళ్ళని కనాను దేశానికి, మరలా కనాను దేశానికి తీసుకొస్తాడు. అది వేరే కథ, తర్వాత మనము ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి యెరూషలేము ప్రాంతంలోని ప్రజలందరూ కూడా బానిసలుగా బబులోను దేశానికి వెళ్ళారు. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 70 సంవత్సరాలు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలమ్మా? 70 సంవత్సరాలు ఉన్నారు. ఆ 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మరలా మందిరం కట్టడానికి యెరూషలేము కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. అక్కడ దానియేలు ఉన్నాడు, అక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఉన్నారు బబులోను దేశంలో బానిసలుగా. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మా ఊర్లో మందిరం పడిపోయింది, మా మందిరం కొరకు మరలా దేవా నువ్వు కనికరించు, దయ ఉంచు, మాకు ఆరాధన స్థలం కావాలి, ఆరాధన దేవాలయం కావాలని బబులోను దేశంలో నుంచి దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, షడ్రక్ ప్రార్థన చేస్తున్నాడు, మెషక్ ప్రార్థన చేస్తున్నాడు, అబేద్నెగోలు ప్రార్థన చేస్తున్నారు. అక్కడే జకరియా ప్రార్థన చేశాడు, అక్కడే హగ్గయి ప్రార్థన చేశాడు, అక్కడే ఇర్మియా ప్రార్థన చేశాడు, అక్కడే ఎజ్కేలు ప్రార్థన చేశాడు. అక్కడ ఉండి పడిపోయిన యెరూషలేములో మందిరం కొరకు. అబ్బా, ఎంత గొప్ప జ్ఞానం మనం వింటున్నాం కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మిగిలిన భాగాన్ని వచ్చే ఆదివారం మనము ఇంకా క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మనం వివరించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. మీ హృదయం అనే పలకల మీద వాక్యం వ్రాయబడాలి. ఈరోజు ఎన్ని సందర్భాలను మనం విన్నాం, ఎన్నో గొప్ప గొప్ప విషయాలను చరిత్ర ప్రకారముగా మనం వింటున్నాం. వీటన్నిటిని కూడా చెప్పబడిన పేర్లను, చెప్పబడినటువంటి పట్టణాల పేర్లను, చెప్పబడిన భక్తుల పేర్లను, చెప్పబడిన రాజుల పేర్లను మీరు శ్రద్ధగా జాగ్రత్తగా మీ హృదయం అనే పలక మీద భద్రపరచుకోవాలని దేవుని వేడుకుందాం. విని విడిచిపెట్టకుండా, దుష్టుడు ఎత్తుకొని పోకుండా అందరూ ప్రార్థన చేయండి. ఏకంగా మీ మనసుల్లో గట్టిగా అందరూ కూడా పెదలు విప్పి ప్రార్థన చేయండి. అప్పుడే దేవుని వాక్యం మన హృదయంలో భద్రపరచబడదు. దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోడు, లేదంటే దుష్టుడు ఎత్తుకొని పోతాడు, అపవాది ఎత్తుకొని పోతాడు. అందరం కూడా గట్టిగా ప్రార్థన చేసి దేవుని కొరకు దేవుని సహాయం అడుగుదాం. దేవా, యోషువకి ఇచ్చినటువంటి జ్ఞానమును, వివేకమును మా అందరికీ దయచేయండి. మేము జ్ఞానము లేని వారము, వాక్యము లేని వారము, మా హృదయములో వాక్యము లేదు తండ్రి. మాకు యోషువ లాంటి జ్ఞానము మాకు దయచేయండి. యోషువ వలె అభివృద్ధిని మాకు దయచేయండి. దేవా, యోషువ కుటుంబాన్ని అభివృద్ధి పరిచావు, యాకోబు కుటుంబాన్ని 70 నుంచి 30 లక్షల దాకా అభివృద్ధి పరిచావు. మా కుటుంబాన్ని అభివృద్ధి పరచండి తండ్రి. స్త్రీలలో నుంచి ఒకరు ప్రార్థన చేస్తారు గట్టిగా, పురుషుల్లో నుంచి కూడా ఒకరు ప్రార్థన చేస్తారు. స్త్రీలలో నుంచి ఒకరు ఎవరైనా గట్టిగా ప్రార్థన చేయడమా? తీసుకోండమ్మా, మైక్ అందేయండమ్మా. కాపాడి కనికరించినావు నా తండ్రి. అయా, ఈ రాత్రి కాల సమయంలోనైనా మాకు ఇచ్చిన ఈ సమయాన్ని, ఇచ్చిన ఈ గడిగని మరి నీవు దీవించి ఆశీర్వదించండి తండ్రి. అయా, ఆకాశమందు నాశనుడు ఎవరైనా నీ తట్టు కొందరు సహాయము దయచేనైనా. అయా నా తండ్రి, ఇశ్రాయేల్ గురించి తండ్రి, యెరూషలేము గురించి నైనా, ఐగుప్తు దేశం నుంచి నైనా నీ యొక్క దైవ సేవకుడు వివరించి మార్చి నీ వాక్యం చెప్పినప్పుడు నా తండ్రి మా హృదయాల్లో నాటించి ఫలించి అభివృద్ధి చెంద భాగ్యము దయచేయమని అడుగుతున్నాం నా తండ్రి. అయా, యేసేపుకు ఏ విధంగా జ్ఞానం ఇచ్చినావో నాన్న, మాకు కూడా ఆ విధంగా జ్ఞానం ఈ తండ్రి, ఆ విధంగా దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, ఇడిచిపెట్టకుండా నా తండ్రి ఆ వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా వాడుకో తండ్రి. అయా, దృష్టుడు దొంగిలించకపోకుండా నా తండ్రి
తండ్రి కాపాడి కంచె వేయమని అడుగుచున్నాము అయ్యా. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీరు హృదయాలు తెరవబడని వాగ్దానం చేసినావు నా తండ్రి. అయా పోయిన బుధవారం నుంచి ఈ బుధవారం వరకు కాచి కాపాడి కనికరించినావు నా తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డని నీ చేతులకు సమర్పించుకుంటూ అయా నా తండ్రి మరొకరి పేరు పేరు దీవించి ఆశ్రయించి నీ వాక్యం విని విడిచిపెట్టకుండా మా హృదయాలు ఫలించి ఆయా దృష్టుడు దొంగిలించుకపోకుండా కంచె వేసి కాపాడే కనికరిస్తావని ఆయన మంచి తలంపులు, మంచి జ్ఞానము, మంచి ఆలోచనలు నీ వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా వాడుకో తండ్రి. ఆయా వాక్యం చెప్తప్పుడు నాయన మరి మా తలంపులు అక్కడక్కడ వెళ్ళకుండా నాయన నీ వాక్యంలోకే సూటిగా స్పష్టంగా వినే భాగ్యం కూడా దయచేయమని అడుగుతున్నానయా. ఆయా మా హృదయాల జ్ఞాపకం చేసుకొని మరి నెమరు వేసుకొని ఇతరులకు చెప్పే భాగ్యం కూడా దయచేయి తండ్రి. అయా మరి నీ యొక్క మరి మాకు ఎంతైతే జ్ఞానం తక్కువ ఉందో నువ్వు జ్ఞానం ఇవ్వమని అడుగుతున్నాం అయా. నీకు స్తోత్రములు తండ్రి. అడిగేది నా వంతునైనా సమస్తం నెరవేర్చేది నీ వంతు. నీ కృప, నీ ప్రేమ, నీ కనికరం దయచేస్తావని యేసు పరిశుద్ధ నామంలో బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైనటువంటి వేల దూతలతో పొడవైనటువంటి మా గొప్ప దేవ, నీ ఘనమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవునైనా మా దేవ ప్రభా, ఎంతో గొప్ప మహనీయుడు తండ్రి. నైనా ప్రభా మరి నీ యొక్క భక్తుల కొరకు తండ్రి మరి ఎంతో చక్కటి మాటలు వివరించినాడు. యోసేపు కొరకు నైనా ఇసాకు యొక్క సంతానం నుంచి వచ్చిన నైనా యోసేపు యొక్క దేశం కొరకు నైనా ప్రభా ఎంతో చక్కటి మాటలు వివరించినాడు. నైనా మరి ఆనాడు మరి యోసేపునైనా అమ్మినాడు. మరి అమ్మిన యొక్క గ్రామంలోనే తండ్రి ప్రభా, ఆ యొక్క ఊర్లోనే ప్రభా మరి మంచిగా ఉన్నతమైన స్థితిలోకి యోసేపుని నడిపించినావు తండ్రి ప్రభా. నీవు ఏది తలుచుకుంటే అదే అవుతుంది నైనా. నిన్ను నమ్మి నైనా విశ్వాసంగా నిన్ను నమ్మి జీవించే భాగ్యాన్ని అనుగ్రహించు తండ్రి. మాకి కొద్దుగా ఉంది నైనా, జ్ఞానం లేదు తండ్రి. నీ యొక్క దాసుడు ఎంతో చక్కటి మాటలు చెప్పినప్పుడు నైనా మాకు తెలివి జ్ఞానాన్ని దయచేయి. మా హృదయాల్లో భద్రపరుచుకున్న భాగ్యాన్ని అనుగ్రహించు ప్రభా. ఏమి మాట్లాడాలో కూడా తెలియనట్టు ఒంటిగా మేమున్నాం తండ్రి. మమ్మల్ని దీవించి ఆశీర్వదించి తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డని నైనా మంచి జ్ఞానం చేత నీ యొక్క మాటలు విని తండ్రి జ్ఞానవంతులుగా మమ్మల్ని దయచేస్తామని అడుగుచున్నాం. జ్ఞానం కొద్దుగా ఉన్న ఎడల అడుగుండి అన్నావు ప్రభా. మేము అడుగుచున్నాం నైనా, మాకు మంచి జ్ఞానం ఇచ్చి నైనా నీ వాక్యము నైనా మా హృదయాల్లో నాటబడే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు. మరి ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరు దీవించి ఆశ్రయించు. మరి నీ యొక్క దాసుడు కూడా మంచి చక్కటి మాటలు వినిపించినాడు. ఆయన కుటుంబాన్ని ఆయనను దీవించి ఆశ్రయిస్తామని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, దయగల మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా గొప్ప దేవ, ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి బబులోను సామ్రాజ్యపు చక్రవర్తి యెరూషలేము పట్టణానికి దండెత్తి వచ్చి మా తండ్రి దేవాలయమును ధ్వంసం చేసి పడగొట్టి కాల్చివేసి బంగారునంతా కూడా తీసుకొని వెళ్ళి యవనస్తులను మరి జ్ఞానవంతులందరినీ కూడా చెరపట్టుకొని వెళ్ళి బబులోను సామ్రాజ్యంలో బానిసలుగా చేసుకున్నాడని, 70 సంవత్సరాలు వారిని మా తండ్రి బాధించాడు అని మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మేము నేర్చుకున్నాము, చదువుకొనుచున్నాం. మా తండ్రి అదే ప్రకారముగా ఐగుప్తు దేశంలో కూడా యోసేపు యొక్క అధికారములో 7 సంవత్సరాల సమృద్ధి గల పంటలు, 7 సంవత్సరాల కరువు సంవత్సరాలను మా తండ్రి వాటి యొక్క చరిత్రను, ఇశ్రాయేలీల ఉనికిని, వారి ప్రారంభాన్ని 70 మందితో ఐగుప్తుకు వెళ్ళినటువంటి వారు 30 లక్షలుగా విస్తరించారని, వారి చేత వెట్టి చాకిరి 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఫరో రాజు చేయించుకున్నాడు అన్న విషయాలను ఎన్నో రకరకాలుగా మా తండ్రి మీ జ్ఞానమును మా తండ్రి మేము విరివిగా నేర్చుకున్నాం. మా తండ్రి విస్తారముగా విత్తి ఉన్నాము.
విత్తబడిన మీ వాక్యమును భద్రపరచండి, హృదయాలలో భద్రపరచండి, నీరు కట్టి ఫలింపజేయండి. విని విడిచిపెట్టు వారం కాకుండా 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించే కృపను మాకును మా సంఘమునకు దయచేయండి. హృదయం అనే పలకల మీద వ్రాసుకొనుటకు సహాయం దయచేయమని అడుగుతున్నాం. మా తండ్రి, వాక్యం అనే బండపైన పునాది వేసి నైనా మా సంఘమును నిర్మించమని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, మా ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మీ మందిరానికి ఆసక్తితో ఎవరైతే మా తండ్రి మీ సన్నిధిలో మోకరించి విజ్ఞాపన చేస్తున్నారో వారి ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాను. యోసేపు కుటుంబాన్ని అభివృద్ధిపరిచి ఆశీర్వదించినట్లుగా చేరువచ్చిన ప్రతి కుటుంబమును మా తండ్రి మీరు దీవించి అభివృద్ధిపరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఐగుప్తు దేశంలో సమృద్ధిగా పంటబడిన 7 సంవత్సరాలను యోసేపు చవిచూచినట్లుగానే మా సంఘములో మా తండ్రి సమృద్ధి గల కుటుంబాలుగా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, మా ప్రభువా, లేమి నుంచి మా సంఘమును కాపాడమని అడుగుచున్నాను. కలిమిలోనికి మా సంఘము నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. చేరువచ్చిన ప్రతి కుటుంబంలో మా తండ్రి, ప్రతి బిడ్డల యొక్క కుటుంబంలో మా తండ్రి, ప్రతి విద్యార్థిని దీవించండి. నాయన, చదువుకున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని మంచి చదువుల కొరకు సిద్ధపరచండి. మా తండ్రి, ఎంతోమంది ఉద్యోగ అవకాశాల కొరకు ఎదురు చూస్తున్నట్లుగా వారికి మంచి అవకాశాలు అనుగ్రహించండి. మా తండ్రి, దూర ప్రాంతాల్లో చదువుతున్న వారికి మా తండ్రి మంచి జ్ఞానమును తెలివిని దయచేయండి. క్షేమకరమైనటువంటి విద్యాభ్యాసమును వారికి దయచేయండి. వచ్చే నాయన మరి జనవరిలో మా సంఘములో మా తండ్రి జరపబడుతున్నటువంటి గొప్ప ప్రతిష్ట పండుగలను మీరు ఆశీర్వదించండి, అభిషేకించండి. అభిషేకించబడిన దాసులను మీరు మా మధ్యకు నడిపించమని అడుగుచున్నాను. ఎన్నో పనుల నిమిత్తమే మా తండ్రి మా సంఘము ప్రయాసపడుతుండగా ఆ పనులన్నింటినీ కూడా మీరు తుదముట్టించి నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా తండ్రి, మా ప్రభువా, ఈ యొక్క మందిర ప్రతిష్టను విజయవంతంగా మీరే జరిపించమని మహిమ పొందండి. వచ్చే వర్తమానికులను కూడా మీరు కాచి కాపాడి మీ ఆత్మచేత అభిషేకించి నడిపించమని కోరుకుంటూ ఈ రాత్రికాలపు దీవెన ఆశీర్వాదములన్నింటినీ కూడా మా మీదను మా సంఘం మీదను చేరువచ్చిన ప్రతి బిడ్డ మీదను మీరు కుమరిస్తారని కోరుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచూ వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.